బ్రేకింగ్ లో చూస్తున్నాం. తిరుపతిలో వైసీపీ చోటామోటా నేతలు రెచ్చిపోతున్నారు. సెటిల్మెంట్ల పేర్లతో తిరుపతి ప్రజలను గల్లీ నేతలు హడలెత్తిస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి పేర్లు చెప్పి అనిల్ రెడ్డి సెటిల్మెంట్లకు దిగుతున్నాడు. శ్రీనివాస వసతి గృహం ఎదురుగా ఉన్న షాప్ కాంట్రాక్ట్ తనకే రాసివ్వాలంటూ వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అనిల్ రెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. గిరిజన యువకుడిని కొడుతూ అనిల్ రెడ్డి స్నేహితులు వీడియో తీశారు. నిందితుడు అనిల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంది పైన డబ్బు బ్రేకింగ్ లో చూస్తున్నాం. తిరుపతిలో వైసీపీ చోటా మోటా నేతలు రెచ్చిపోతున్నారు. సెటిల్మెంట్ల పేర్లతో తిరుపతి ప్రజలను గల్లీ నేతలు హడలెత్తిస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి పేర్లు చెప్పి అనిల్ రెడ్డి సెటిల్మెంట్లకు దిగుతున్నాడు. శ్రీనివాస వసతి గృహం ఎదురుగా ఉన్న షాప్ కాంట్రాక్ట్ తనకే రాసివ్వాలంటూ వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అనిల్ రెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. గిరిజన యువకుడిని కొడుతూ అనిల్ రెడ్డి స్నేహితులు వీడియో తీశారు. నిందితుడు అనిల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫోన్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఏమిటి దాష్టీకం? ఇటువంటి వీడియోస్ అసలు బయటికి వదలడం వీళ్ళు ఏ ఉద్దేశంతో వదులుతున్నారు? అసలు ఏం జరిగింది? అండ్ అనిల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు అంటున్నారు పోలీసులు. రమణ, ఏదైతే తిరుపతి జిల్లాలోని వైసీపీ అరాచకాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయని చెప్తారు. గతంలో మనం చూసుకుంటే చైతన్యారెడ్డి అనే వైసీపీకి చెందిన నాయకుడు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడిని ఏదైతే కొట్టిన విషయాలు మర్చిపోక ముందే మరోసారి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం పవన్ అనేసి బాధితుడు అతను కొట్టు కూడా అంటే దినేష్ రెడ్డి అనే రౌడీ షీటర్ దగ్గర, అదేవిధంగా అనిల్ రెడ్డి అనే వైసీపీ నాయకుడు అతను 14వ వార్డుకు సంబంధించి ప్రెసిడెంట్ గా కూడా ఉన్నాడు వైసీపీకి సంబంధించి. అయితే ఈ అనిల్ రెడ్డి గతంలో కూడా చాలా అరాచకాలు ఈ తిరుపతికి సంబంధించి సెటిల్మెంట్లు కూడా చేశాడని చెప్పేసి ఆరోపణలు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఈ వీడియో కూడా బయట రావడంతో అతన్ని అదుపులో తీసుకునేదానికి పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అతను ఎక్కడ ఉన్నాడని పరారీలో ఉన్నట్టు కూడా ఒక పక్క చెప్తున్నారు. అయితే మరి కొద్దిసేపట్లోనే అనిల్ రెడ్డిని అదుపులో తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ తిరుపతిలో అంటే ఇటు భూమన కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా దాని తనయుడు భూమన అభినయ్ రెడ్డి పేర్లతో చెప్పి అంటే భూదండాలు కావచ్చు, అదేవిధంగా కొన్ని సెటిల్మెంట్లు చేస్తూ వస్తూ ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో ఈయన అభినయ్కి సంబంధించిన అనుచరులు ఇటువంటి ఘటనలకు పాల్పడటం తరచూ జరుగుతూనే వస్తున్నాయి. అయితే తాజాగా ఏదైతే దినేష్ అనే అతన్ని అంటే చితుకుబాటు వచ్చిన వీడియో అయితే మనం ఒకసారి చూసిన దృశ్యాలు అయితే మనకు ప్రతి ఒక్కరికి కంట తడి పెట్టే దృశ్యాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే అతను నన్ను కొట్టద్దండి అనేసి గట్టిగా అరుస్తూ కూడా ఏడుస్తూ ఉన్నాడు. అయినా కానీ ఆ దినేష్ రెడ్డి అనే అనుచరుడు రౌడీ షీటరు ఏ విధంగా అంటే పోలీస్ లాఠీతో ఆ విధంగా కొడుతున్న దృశ్యాలు కూడా మనకు తెలుస్తుంది. అదంతా కూడా పక్కన అనిల్ రెడ్డి దగ్గరుండి ఈ దృశ్యాన్ని మొత్తం కూడా ఇతను అనిల్ రెడ్డి చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇది ఏదేమైనప్పటికీ తిరుపతిలో ఈ విధంగా వైసీపీ అరాచకాలు మాత్రం రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. ఏదైతే ఒక షాపును అద్దెకి తీసుకొని అద్దెకి కరెక్ట్ గా కట్టలేకపోయినా కానీ ఇటువంటి సంఘటనలు వాళ్ళు బాధించి పీడించి వాళ్ళ దగ్గర నుంచి దౌర్జన్యం చేసి ఈ విధంగా పాల్పడినట్టు కూడా మనకు తెలుస్తుంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ కిరణ్.